సత్యం, ధర్మం, న్యాయం, పోరాటం వాటికి నిలువెత్తు రూపం అద్వితీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన జీవిత ప్రస్థానంలో వివక్షపై అలుపెరగని పోరాటాలు మరెంతో ప్రత్యేకం. అంటరానితనం తప్పు అని ఎలుగెత్తి చాటి కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకళించిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యమని బలంగా విశ్వసించారు. మనుస్మృతి ప్రతికి మంటబెట్టి కులమత వర్గ వైషమ్యాల్లేని సమాజం కోసం అహర్నిశలు కలలుగన్నారు. శతాబ్దాల అణచివేత నుంచి జనం ఆత్మగౌరవంతో బ్రతికేలా చేశారు. బాల్యంలో ఏ కుల వివక్ష, చీత్కారాలు ఎదుర్కొన్నారో ఆ బాధ మరే బిడ్డ పడకూడదని బడుగు బలహీనులకే జీవితం అంకితం చేశారు. వాడవాడలో వెలసిన తన చూపుడు వేలు విగ్రహం ద్వారా నేటికి అదే సమత, సమభావనలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బోధించు, సమీకరించు, పోరాడు. దళితులు, నిమ్నజాతులు తాకినా, వారి నీడ సోకినా, చివరకు వారి గొంతు విన్నా మైలపడిపోతాయని అగ్రవర్ణాలు భావించిన రోజుల్లో కుల వ్యవస్థ నిర్మూలనకు అంబేడ్కర్ ప్రజలకిచ్చిన సందేశమిది. ఏదైనా పోరాటం ద్వారానే సాధ్యమని నమ్మిన సమరశీలి. ఆ దిశగా జీవిత సర్వస్వం అంకితం చేశాడు. జాతి జనుల్ని జాగృతం చేశాడు. స్వేచ్ఛ, సమానత్వాలనే సార్వజనీన ఆశయాల కోసం నిరంతరం పోరాడాడు. చాతుర్వర్ణ వ్యవస్థను ఖండాలుగా ఖండించి తుదముట్టించాలని తలంచాడు. 4 వర్ణాల నుంచి కాలక్రమేణా ఏర్పడిన 400 కులాలు, ఉపకులాల వ్యవస్థను తీవ్రంగా దుయ్యబడుతూ కూకటి వేళ్లతో పెకలించాలని ఆశించాడు. మనువు, మనుధర్మాలను తీవ్రంగా విమర్శించాడు. సామాజిక హక్కులకు సంబంధించి మనుస్మృతి కన్నా హీనమైనది మరొకటి లేవంటూ వాటిని పూర్తిగా తెగనాడి తృణీకరించారు బాబాసాహెబ్ అంబేడ్కర్. అసలీ మనువు ఎవరు? ప్రజలకు అటువంటి అమానుషం, అనాగరికత నిర్దేశించే అధికారం అతడికి ఎవరిచ్చారంటూ సూదంటూ ప్రశ్నలు సంధించారు. 1927లో పునా పట్టణంలో మనుస్మృతి ప్రతిని బహిరంగంగా తగులబెట్టారు. ఎన్నో వందల సంవత్సరాల వరకు అతని ప్రభావం ఉంటుంది భారతదేశం మీద. మనిషిని మనిషిగా చూడమని చెప్పింది ఎవరండి? మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పింది. అందరినీ కౌగిలించుకుందాం రండి, అక్కడ కులాలు వద్దు, మతాలు వద్దు, అందరం ఒకటి అనేటటువంటి ఈక్వాలిటీ, సమానత్వం, అందరూ సమాన హక్కులు ఉండాలా అనేటటువంటిది. ఈ క్రమంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల భారతీయ సమాజంలో నిమ్న జాతులు, కులాలు నిర్వీర్యమైపోయాయంటూ వారి కోసం మరో స్వాతంత్ర్య పోరాటమే చేశారు. భారతదేశంలో కులం ఆవిర్భావం నుంచి అభివృద్ధి, ప్రభావాలు, కుల నిర్మూలన, శూద్రులెవరు, అంటరాని వారెవరు, బుద్ధుడు, ఆయన దమ్మ ప్రబోధం వంటి రచనలతో చైతన్య జ్వాలలు రగిలించే ప్రయత్నం చేశారు. కులం ఎంతటి కార్చిచ్చో గుర్తెరిగి మనుషులుగా పుట్టి జంతువుల కన్నా హీనంగా బ్రతికే ప్రజల విముక్తి కోసం పరితపించారు. కులం ప్రజాసేవ దృక్పథాన్ని చంపేసిందంటూ, అసహాయులను దోపిడీ చేసేందుకు కులం ఎప్పుడూ పొంచి ఉంటుందంటూ నిరసించారు. ప్రశ్నిస్తే పస్తులుండవలసి వస్తుందనే భయంతో దళిత బహుజనులు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్ని, దుర్భరమైన కుల అణచివేతను తీవ్రమైన హింసారూపంగా పేర్కొన్నారు. కుల వ్యవస్థ ధ్వంసమైతే తప్ప విముక్తి సాధ్యం కాదని దళిత, బడుగు బలహీన వర్గాల సముద్ధరణ కోసం పోరు సాగించారు. భారతదేశంలో ఇది మొత్తం కూడా ఒక నిచ్చెన పెట్ల కుల వ్యవస్థగా నిర్మాణమై ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, తర్వాత ఇట్లా అంటే రకరకాల పేర్లతోని ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఒక నిచ్చెన పెట్ల సమాజంగా నిర్మాణమై ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి కులం ఇంకొక కులానికంటే ఎక్కువనో తక్కువనో విలువలను కలిగి ఉంటుంది. ప్రతి కులం ఇంకొక కులం చేత వివక్షతను లేదా ఆధిపత్య స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇట్లా ఉన్నటువంటి ఈ సమాజాన్ని అత్యంత శాస్త్రీయంగా అర్థం చేసుకొని విశ్లేషించి సమాజానికి తన థీసిస్ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత సామాజిక వ్యవస్థలో
మతం, సామాజిక హోదా, ఆస్తి విషయాలు మాత్రమే అధికార బాధ్యతలు చేజిక్కించుకోవడానికి మూలమని భావించిన అంబేద్కర్ హేతుబద్ధమైన సామాజిక వ్యవస్థ కోసం పోరాడారు. 1920లో అంటరానితనానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున దళిత ఉద్యమాన్ని ప్రారంభించారు. 1924 జూలై 20న బహిష్కృత హితకారిణి సభ స్థాపనతో కుల నిర్మూలన ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. అస్పృశ్యుల్లో విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు, వసతి గృహాలు, పఠనాలయాల్ని ఏర్పాటు చేశారు. 1927లో చారిత్రకమైన మహత్ చెరువు ఆందోళనకు నాయకత్వం వహించి తన జాతిని జాగృతం చేశాడు. అస్పృశ్యులు మంచినీరు తాగే హక్కు కోసం పోరాడి విజయం సాధించారు. 1930లో నాసిక్ దేవాలయ ప్రవేశం కోసం పోరాడేందుకు అంటరాని వారిని సమీకరించి పోరాటాలు నిర్వహించారు. జాట్, పాట్, తోడక్ మండల్ ఉపన్యాసం ద్వారా అయితే బ్రాహ్మణ వ్యవస్థపై నిప్పుల వర్షమే కురిపించారు. మనిషిని దేవుడుగా పూజిస్తే అది వినాశనానికి దారితీస్తుందని ఆనాడే హెచ్చరించాడు. నాటి జాతీయవాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టులు ఎవరు మద్దతు ఇవ్వకున్నా ఒంటరిగానే తను నమ్మిన బాటలో నిబ్బరంగా సాగారు. హిందూ మతంలో సంస్కరణల కోసం కృషి చేశారు. 1942లో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ స్థాపించి భూమి హక్కు, అంటరానితనంపై పోరాటాలు చేశారు. రచనల ద్వారా హిందూ మత కుల వ్యవస్థపైన తిరుగుబాటు చేశారు. రాజ్యాంగ రచనతో నిమ్న వర్గాల హక్కుల పరిరక్షణకు తోడ్పడ్డారు. అంటరాని కులాల స్థితిగతులు మెరుగుపడాలంటే హిందూ మతాన్ని వదులుకోవడమే ఏకైక మార్గమని బలంగా నమ్మిన అంబేద్కర్ లక్షలాది మందితో 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. మానవత్వంతో కూడిన సమాజాన్ని బౌద్ధమతమే పునర్నిర్మించగలదని ప్రగాఢంగా నమ్మాడు. ప్రతి వ్యక్తి అష్టాంగ మార్గం ద్వారా అత్యున్నత దశకు చేరుకోవచ్చని బలంగా నమ్మారు. ఈ వెల్లువలో చూస్తే ఈనాటి యువతరం అంతా ఆలోచించాల్సినటువంటి అంశాలు ఏంటంటే నాటి కులవివక్ష నేటికి కూడా కొనసాగుతోంది. ఈ దేశంలో ఇప్పటికీ కొనసాగుతుంది. నీళ్లలో కొనసాగుతోంది, స్కూళ్ళలో కొనసాగుతుంది, విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతుంది. ఎక్కడ లేదు, నలుదిక్కుల్లో ఏ దిక్కు నిలబడి చూసినా దారికి అడ్డంగా కనపడేది కులమే అంటాడు అంబేద్కర్. ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ వెల్లువలో అనుసరించాల్సిన మార్గాన్ని పాలకులు అనుసరించట్లేరు. అందువల్ల ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. మనుషులు కలిపేది మతమవుతుంది, కానీ భారతదేశంలో మనుషులు విడదీయడానికి గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటే అంతస్తుల వ్యవస్థలో కులాన్ని నిర్మించడం వల్ల ఈ జాతి ఎన్నడూ ఒక సంఘటిత శక్తిగా ఉండదు. అందువల్ల ఈ మతాన్ని నేను వదిలేస్తాను, నేను బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాను. అందువల్ల మన ప్రాచీన చరిత్రకు నిదర్శనమైనటువంటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తానని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నవబౌద్ధాన్ని స్థాపించడం జరిగింది. షెడ్యూల్ కులాలు, జాతుల ప్రయోజనాల పరిరక్షణకు అంబేద్కర్ రాజ్యాంగంలో ఎన్నో విషయాలు పొందుపరిచారు. స్వేచ్ఛ కోసం సాగిన ఫ్రెంచ్ విప్లవం, అమెరికా రాజ్యాంగ సమానత్వ భావనలు, 21వ శతాబ్దపు మనుషుల అవసరాలు గుర్తెరిగి మరీ ప్రత్యేక అధికరణలు కొలువుదీర్చారు. అధికరణం 15తో వివక్షకు చరమగీతం పాడారు. 17వ అధికరణంతో అంటరానితనాన్ని నిషేధించారు. అధికరణం 46 ద్వారా మానవ ఉన్నతికి కీలకమైన విద్యలో దళిత బహుజనులకు బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు. 330, 332, 335, 338, 339, 341, 42 అధికరణల్లో రిజర్వేషన్ల సమస్త అంశాలు చర్చించారు. వయోజన ఓటు హక్కు కుల ఆధిపత్యాల్ని అరికట్టి నిమ్న వర్గాలు రాజ్యాధికారం అందుకోవడానికి శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని అంబేద్కర్ భావించారు. చదువుకున్న ప్రతి వ్యక్తి తన జాతిలో నిరక్షరాస్యుల ఉన్నతికి చేతనైనంత చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. 338 ఆర్టికల్ అనేటువంటి ఆర్టికల్లో ఎస్సీ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తూ అందులో మరి కమిషన్కు జ్యుడిషియల్ పవర్స్ కూడా ఇస్తూ ది కమిషన్ షుడ్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మరి వారెంట్ ఇవ్వవలసిందిగా మరి అందులో పొందుపరచడం జరిగింది. ఈ కమిషను ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తినైనా దళితులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అట్రాసిటీ మరి జరిగినప్పుడు అది ఈ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి వారికి న్యాయం చేసేటువంటి దశలో ముందుకు సాగడానికి కావాల్సినటువంటి జ్యుడిషియల్ పవర్స్ అన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ ఇచ్చిన ఈ విలువల్లో ఈ రాజ్యాంగంలో కొన్ని మౌలికమైన లక్షణాలు ఉంటాయి కాన్స్టిట్యూషన్కి. ఆ మౌలికమైన లక్ష్యాలు ఏమిటి? ఈ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సమాజ సమానత్వం, సోషల్ జస్టిస్. మీకు నాకు ఉన్న అధికారాలు, హక్కులు, మన స్వాతంత్రం, మన లిబర్టీ, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఎవరు కూడా తీసేయలేరు. దీన్ని ఎవరు కాపాడాలి? ఆర్టికల్ 32 కింద మన రాజ్యాంగంలో అంబేద్కర్ ఏమి రాశారంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఈ అధికారాలు మొత్తం ఉంది. అంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా.
చాలా మంది అంబేడ్కర్ను అస్పృశ్యుల నాయకుడిగా, కేవలం ఆయన అస్పృశ్యుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తిగానే చూస్తారు. అస్పృశ్యుల అభ్యున్నతి కొరకు ఎంత పోరాటం నిర్వహించాడో అంతే పోరాటాన్ని ఈ దేశంలో అణిచివెయ్యబడుతున్న కార్మికులు, రైతులు, స్త్రీల పక్షాన పోరాటం నిర్వహించాడు. ఇంత చేసినా కోట్లాది మంది పీడిత ప్రజల పక్షాన నిలిచిన సమసమాజ స్వాప్నికుడు అంబేడ్కర్ను దురదృష్టవశాత్తు ఒక కులానికో, ప్రాంతానికో పరిమితం చెయ్యాలని చూడటమే అసలైన విషాదం.